ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మన ఏడిఎం సార్ గారు వేదికను అలంకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. మన ఈరోజు మన సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్న మన రాంప్రసాద్ సార్ వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాం. మన సంతోష్ కుమార్ సార్, సుదర్శన్ సార్, తర్వాత మన శ్రీరాములు సార్ని కూడా వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన సార్, మరి తర్వాత పిడబ్ల్యూ సార్స్, జేఈ సార్స్, తోటి ట్రాక్మెన్ సహోదరులు మరియు ఆర్టిజన్ స్టాఫ్ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు మన రాంప్రసాద్ సార్ సెండ్ ఆఫ్ ఇవ్వడం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ ఆదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు రాంప్రసాద్ సార్కి సెండ్ ఆఫ్ ఇవ్వడం కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే దాదాపు సార్ దగ్గర 4-5 సంవత్సరాల నుంచి సార్ ముందుకు రండి, కొంచెం దయచేసి వెనకలు ఉండేవాళ్ళు కొంచెం ముందుకు వస్తే వెనక వచ్చిన దగ్గర మేము కనీసం 4 నుంచి 5 సంవత్సరాల దాకా ట్రావెల్ చేసినాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. వాటిలో అన్నిట్లో సమర్థవంతంగా ఎదుర్కొని ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నాం సార్ దగ్గర. సార్ దగ్గర ఇంత మునుపు పలువురు పిడబ్ల్యూ దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్ అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే సార్ దగ్గర పనిచేయడం కొద్దిగా భిన్నంగా ఉండేది. ఎందుకంటే డిసిప్లిన్కి మారు పేరు మన రాంప్రసాద్ సార్. ఎట్లా పడితే అట్లా పని చేస్తామంటే కుదరదు. ప్రతి పనికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. వాటికి అనుగుణంగా చేయాల. ఏదైనా సరే చెప్పాడంటే ఆ రోజు జరగాల్సిందే, ఏ కాంప్రమైజ్ అనేది లేదు. తర్వాత సార్ వచ్చిన మొట్టమొదట్లో మనం చేపట్టిన మొట్టమొదటి పని గటర్ బ్రిడ్జెస్ అన్ని తీసి స్లాబ్ బ్రిడ్జ్లుగా కన్వర్ట్ చేయడం. అంతవరకు మేము ఆ పని చూడలే ఎప్పుడు. మనం ఇంత మునుపు పిడబ్ల్యూలు ఆ టైంలో మనం ఏం ఆ పనులని మనం చూడలేదు. కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సారు అందరికీ నా ముందు ఏదో జైలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద వదలుకోకుండా సైట్కి అందరికీ నా ముందే వచ్చి రైల్ లెవెల్స్ అయితేనేమి బ్రిడ్జ్ లెవెల్స్ ఏమైనా అన్ని క్లియర్ కట్గా తీసుకుంటూ దాన్ని సక్రమంగా సార్ దగ్గరుండి చూసేవాడు. మేము అక్కడి నుంచి అనుకున్నాం సార్ అంటే ఇంత పద్ధతిగా ఉంటుంది పని అని చెప్పేసి. వాటి అన్నింటి తర్వాత మన తర్వాత ఏమైందంటే మా నెక్స్ట్ ఆర్యూబుల్గా కన్వర్ట్ చేయడం, అంటే ఎల్సీ గేట్లను ఎత్తేసి ఆర్యూబుల్గా కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. వాటిలో మన ఎల్సీ గేట్ 116 ఒకరోజు అంటే సెప్టెంబర్ 29, 2023 రాత్రి 10ంటికి మన ఈరోజు బేనాలో ఉండే నాగరాజ్ ఫోన్ చేస్తాడు. 10:30కి ఫోన్ చేసిన వర్షం స్టార్ట్ అయింది. బాక్స్ పుషింగ్ దగ్గర చిన్న ఒక గొయ్యి ఏర్పడి ఈరోజు నీళ్ళు అంటే దాంట్లో ప్రవహిస్తూ ఉంది, ఇది ఎట్లా అన్నాడు. 15-20 నిమిషాలు స్టార్ట్ అయిందన్న అప్పుడు కొద్దిగా ఇది ముందుకు ఎంతవరకు దారి తీస్తా అంటే వెంటనే ఫస్ట్ ఫోన్ కట్ చేసి సార్ వాళ్ళకి ఇద్దరు తెలుపు, పెద్ద సార్కి మన శ్రీరామ్ సార్ తెలుపు అని చెప్పినాం. ఆ నెక్స్ట్ మినిట్ సార్ శ్రీరామ్ సార్ ఫోన్ చేసి సుంకన ఎల్సీ గేట్లో ఇట్లా ప్రాబ్లం ఉందంట, మనం వెళ్ళాల్సిందే అన్నాడు. సరే సరే వితౌట్ నేను వస్తాను సార్ మీరు ఉండండి అంటే, లేదు వచ్చే టైం ఎంత పడుతుందో నాకు తెలియదు, నేను ఫస్ట్ వెళ్తానని చెప్పేసి సార్ బైక్ తీసుకుని సార్ ముందు వెళ్ళాడు. ఆ సార్తో పాటు నేను వెనకనే పోయినాం. పోయేలోపు అప్పుడు అక్కడ ఏమైందంటే దాదాపు 75% మొరం అంతా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఒక ఆర్హెచ్ రైలు మాత్రం సపోర్ట్ ఉంది, ఎల్హెచ్ రైల్లో ఏ మటుకు సపోర్ట్ లేదు. అంత కంప్లీట్ క్లస్టర్ మీద లోడ్ తీసుకొని బండి మూవ్ చేయాల్సి ఉంటుంది.
ఆ పరిస్థితులు ఎవరున్నా కూడా దానికి ఎవరు మనం బాధ్యత తీసుకునేవాళ్ళు కాదు. ఆ రోజు లైన్ సస్పెండ్ చేసి ఉన్న ఆఫీసర్స్ అంతా అక్కడ పిల్లంపించి అతనికి ఏమి చేయాలో చేసేవాళ్ళు. కాకపోతే ధైర్యంతో సార్ ఎదుర్కొన్నాడు ఆ పని. సార్ ఏమన్నాడు, సుంకన నువ్వు అక్కడికి వెళ్ళే లోపు ఈ బ్యాలెస్ట్ అంతా బ్యాగ్స్లో ఫిల్ చేసి వుడెన్ బ్లాక్స్ అన్ని సమకూర్చుకొని పెట్టుకోండి, నేను మీకు వస్తాను అక్కడికి అని చెప్పాడు సార్ రాంప్రసాద్ సార్. మేము చేరుకొని అక్కడంతా అరేంజ్మెంట్స్ అని చేసుకున్నాం. సార్ ఉటావుటిని సార్ మేము పోయిన ఒక హాఫ్ అన్ అవర్ లోపల సార్ ఒక ఎక్స్ప్రెస్ పట్టుకొని సార్ అక్కడికి వచ్చినాడు. అది చూస్తే ఆ వర్షానికి ఎక్కడెక్కడ పవర్ అనేది లేదు. బళ్ళారు నుంచి అప్ టు వీరాపూర్ వరకు ఎక్కడ పవర్ లేదు. రాత్రి 12:30 1 గంట అవుతుంది ఆ టైం. వండుకొని దీన్ని ఎట్లా సార్ ఫేస్ చేసేదంటే ఇది ఏం కాదు అని చెప్పి ఇటాచెస్ పిల్లంపించి అన్ని లైట్స్ ఆన్ చేయించి అప్పుడప్పుడే బాక్స్ పుషింగ్ స్టార్ట్ చేసినాం. ఆ బాక్స్ పుషింగ్ చేస్తూ అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, బళ్ళు పోతాయి. అయినా వాటిని ఎక్కడికి లెక్క చేయకోకుండా దాన్ని మనం కరెక్ట్గా కొట్టించి శ్రీరాములు నువ్వు వెళ్ళిపో, మార్నింగ్ మరి నువ్వు వచ్చి ఇక్కడ వర్క్ చేపట్టాల్సి ఉంటుందని చెప్పి సార్ పంపించిన తర్వాత సార్ కూడా 3:30-4 గంటల వరకు నాతో పాటు ఉండి సార్ చూసుకొని మరి సార్ కూడా బయలుదేరి సుంక నా పొద్దున్న రూపేష్ సార్ వస్తాడు, రూపేష్ సార్కి నువ్వు అప్ప చెప్పి నువ్వు అంతవరకు వెళ్ళాల్సిందే, ప్రతి బండి గమనించాలా, ప్రతి బండి గేర్ లెవెల్ తీయాలా, నీకేమైనా డౌట్ అనిపించినట్టు వెంటనే నాకు కాల్ చేసి చెప్పు, దాని తర్వాత చూద్దాం అని ఉన్నాయి. ఆ రోజు మేము ఎప్పుడు మర్చిపోలేం సార్. సార్కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి కొద్దిగా డీప్గా సార్ గురించి కనుక్కుంటే సార్ ఇంత మునుపు అంటే మనకి దీనికి రైల్వేలకి రాకున్న ముందు సార్ బిఆర్ఓలో పనిచేసినాడు. అంటే మిలిటరీలో ఒక బిఆర్ఓ అనేది డిఆర్డిఓకి అనుసంధానమైన సంస్థ. బిఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాంట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అక్కడ తోడైంది. బిఆర్ఓ సంస్థ మీరు అందరూ బాగానే గమనించింటారు. ఈరోజు చినాబ్ బ్రిడ్జ్ నిర్మించబడిన మన భారతదేశానికి తలమానికంగా ఉంది ఈరోజు. అది మన రైల్వే బ్రిడ్జ్ కావడం మనందరికి గర్వకారణం. మన ప్రధానమంత్రి గారు మన జాతికి అంకితం చేసినారు 3 నెలల క్రితం, మీకు అందరికి గుర్తే ఉంటుంది. అలాంటి సంస్థలో పనిచేయడం ఆ రోజు సార్ ఉన్న ఆ అనుభవం ఇక్కడ తోడని చెప్పేసి నేను తర్వాత అనుకున్నా. వేరే వాళ్ళు ఆ రోజు ఏడియన్ సార్ కూడా సార్ లైన్లో వచ్చినాడు, సార్ దగ్గర మాట్లాడేవాడు. ప్రతి క్షణానికి సార్ చెప్తూ ఎటువంటి ఇబ్బందులు వేస్తాడు, అంతా బాగానే ఉంది నార్మల్గా ఉందని చెప్పినాడు. చెప్పి ఆ పని నిలబెట్టుకున్నాం ఆ రోజు. ఆ తర్వాత అదంతా అయిన తర్వాత మళ్ళీ 2009 బాగా అది ఆ సంవత్సరం ఎవరు మర్చిపోలేరు, ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన సంవత్సరం అది. అప్పుడు నదులను ఉప్పొంగి హెచ్ఎఫ్ఎల్ లెవెల్ వరకు నీళ్ళు ప్రతి బ్రిడ్జ్లో ఫ్లో అయినాయి. మన మేజర్ బ్రిడ్జ్ 292లో 34 పిఆర్లలో నీళ్లు మేము గతం ఎప్పుడు ఎరగం. 34 పిఆర్లలో అప్ టు హెచ్ఎఫ్ఎల్ లెవెల్ వరకు నీళ్లు మనం ఫ్లో అయిన చూసాం సార్. అప్పుడు ఆ ఫ్లో తగ్గిన తర్వాత చూస్తే 19 నుంచి 21 పిఆర్ దగ్గర ఎప్పుడు ఒక నీటి ఉధృతికి అంత మట్టంతా కొట్టుకొని పోయి పిఆర్లకి సపోర్ట్ లేకుండా ఫౌండేషన్ దెబ్బతింటుందనే ఒక విషయం అప్పుడు పీడబ్ల్యూకి అందరికీ మేము చెప్పాము. సార్ వాళ్ళు కూడా చూసినారు, ఇదేం కాదులే చూద్దామనేవాళ్ళు. కాకపోతే సార్ పగ్గాలు చేపట్టిన తర్వాత వాటికి బోర్డర్స్ సార్ ఇట్లా ఉంది సార్ ఇది అంటే ఒకసారి సార్ దగ్గరుండి మానిటర్ చేసి దానికి బోర్డర్స్ అంతా చేసినాము. అయినా అది సరికి సర్దుకోలే. దానికి ఇది పర్మనెంట్గా ఏదైనా ఒక ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడి నుంచి దాదాపు ఒక 4 పిఆర్లు 19 నుంచి 21 పిఆర్లు అంటే అంత మించి ఎక్స్టెండ్ చేసి దాంట్లో ఒక ఫౌండేషన్ అంటే ఇసుక పొరలలో ఫౌండేషన్ కూర్చోవాలంటే నాశనమాషి కాదు. రైల్ పెక్స్ అంతా కట్ చేయించి వాటర్ ఫ్లో ఒక కట్ ఆఫ్ వాల్ నిర్మించాడు సార్. ఈరోజు సార్ ప్లానింగ్ ఇచ్చి చేస్తే అది ఈరోజు చూస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్కి మరింత మనం బలం చేకూర్చినట్లు అయింది. ఫ్లో ఎక్కడైనా సరే ఫ్లో అంతా డైవర్ట్ చేసి అది చాలా పెద్ద పని సార్. అట్లాంటి విషయంలో సార్ దగ్గరుండి చేసి ఈరోజు అదొక మనం చెప్పుకోదగ్గ విషయం. తర్వాత జిఎం ఇన్స్పెక్షన్ కూడా సార్ సమక్షంలో ఒకసారి ఎదుర్కొన్నాం. జిఎం ఇన్స్పెక్షన్లో మనం రాత్రి పగలు మనం పనిచేస్తూ ఉంటాం, ఏ ఒక్కటి కాంప్రమైజ్ కాకుండా. ఎందుకంటే మన సెక్షన్కి మన సార్ వాళ్ళకి మంచి పేరు రావాలని చెప్పేసి అందరు దృఢ సంకల్పంతో పనిచేసిన రోజులు ఉన్నాయి. వాటిలో మనం ఏ రోజైతే జిఎం సార్ ఇన్స్పెక్ట్ చేస్తాడో ఆ రోజు మన వాళ్ళు మిగతా అంతకుముందు ఉన్న సార్ వాళ్ళు చెప్పారు, కొద్దిగా దూరంగా ఉండండి, ఎవరైనా ఆఫీసర్స్ వస్తే మేము పాయింట్అవుట్ చేసేదని అడగగలరు అని చెప్పేసి. సార్ మమ్మల్ని ఆ రోజు ఆ జిఎం ఇన్స్పెక్షన్లో సార్ మాకు అందరికి ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాడు. ముందు రోజు అందరిని పిల్లల్పించి అందరిని ఒక దగ్గర నిలబెట్టి మనం చేసిన పని ధైర్యంగా వాళ్ళు ఏదని అడిగిని నిర్మోహమాటంగా వాళ్ళకి జవాబు చెప్పండి. మీకు తోచించి చెప్పండి, ఊరికి దూరం తిరిగేది కాదు. ఆ రోజు ప్రతి ఒక్క ఆఫీసర్కి సార్ నాదే బాధ్యత, ఇదేమన్నా జరిగింటే అంత నన్ను అడగండి అని చెప్పి సార్ వాళ్ళలో మమేకమై తిరిగినాడు. అది మేము ఎప్పుడు మర్చిపోలేం సార్.
తర్వాత ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ లో ఈ మన టంగ్ రైల్స్ అయితేనేమి, సిఎంఎస్ క్రాసింగ్లు అయితేనేమి, మన ఈ స్కాబ్ రైల్స్ అయితేనేమి, వీటన్నిటిని మనం ఎవరన్నా వేరే కంపెనీ వాళ్ళకి డిప్లాయ్ చేసి వాళ్ళు మన ఇండెంట్ పెట్టేసుకుని వాళ్ళని తెచ్చి పని చేయించుకునే పని రోజులు ఉన్నాయి. కాకపోతే మన బ్లాక్ స్మిత్లకి, తర్వాత వెల్డర్లకి, వీళ్ళందరికీ మీలో స్కిల్ ఉంది రాబాయ్, మీరు ఎందుకు చేయకూడదని చెప్పేసి వాళ్ళందరూ ప్రోత్సహించి ఈరోజు వెల్ స్కిల్డ్ పర్సన్స్ గా కీర్తిదిన ఘనత సార్థకతుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పటికి అటు ఇటు చేసేవాళ్ళు, ఏదో ఒక 6 నెలల సంవత్సరం చూసేవాళ్ళం, కాకపోతే అంత పర్ఫెక్ట్ గా అయ్యేది కాదు పని. ఈరోజు మన దాంట్లో దేవేంద్ర, కృష్ణమూర్తి, అశోక్, గోవింద్, నాగరాజ్ అందరు మొత్తం అందరు ఈరోజు ఎవరి పని వాళ్ళు చక్కగా చేసి పెట్టి ఈరోజు మన సెక్షన్లో అంతా చూస్తాం. మనం ఇప్పుడు చేసిన పని ఎంత మన్నికంగా ఉందంటే అంత మన్నికంగా ఉంది. అట్లాంటి పరిస్థితులు సార్ మంచిగా అందరిని కోఆపరేట్ చేసేవాడు సార్. ఎవరిని వెనకంజి ఇడిసేదే విషయాలు షేర్ చేసుకున్నాం. తర్వాత ప్రతిదీ ఏదన్నా సార్ ముందుండి చేసేవాడు. మేమంతా సార్ ఉన్న ధైర్యంతోనే ముందడిగేసేవాళ్ళం. సార్ గురించి సంతోష్ కుమార్ సార్ ఇప్పుడు ముందు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాకు ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై హింద్.